హాయ్ హలో, నా పేరు ఆర్ఎం సందీప్ గారు. ఈరోజు మేము వనభోజనాలకు వచ్చాము. మా సర్కిల్లో మా గుండాల ఏజెన్సీ ప్రాంతాలలో తీర్నాలు అంటారు. అసలు తీర్నాలు అంటే ఏంటో మా పెద్ద మనిషి ఆర్ఎం అప్పయ్య గారు ఉన్నారు, మా పెదనాన్న గారు. ఒకసారి ఈయన మాటల్లో తెలుసుకుందాం. అసలు తీర్నాలు అంటే ఏంటి, అసలు తీర్నాలకు రావడానికి గల కారణం ఏంటి, ఈ అన్ని విషయాలు పెద్ద మనిషిని అడిగి తెలుసుకుందాం. మీరు ఆర్ఎం అప్పయ్య. ఈ తీర్నాలు అనేది మనకి ఎప్పుడైతే మన ఆదివాసులు పుట్టుకల నుంచి కూడా వచ్చిన స్మృతి, ఒక చిన్న జావరి పడటం కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, ఇసభ వ్యాధులు అనేది వస్తే మన ముత్యాలమ్మకి ఒక చిన్న జావరి సంభోగించిన టైంలో ముత్యాలమ్మ తల్లికి మొక్కటం, అదే గ్రామకర్తలు ఉన్న బుడ్రాయి గారికి బుడ్రాయి దగ్గర ఉన్న మట్టిని తెచ్చుకోవటం, ముత్యాలమ్మ అక్కడ మట్టిని తెచ్చుకొని దాని నామరూపంగా నెత్తి దాన్ని పట్టుకొచ్చుకొని కంఠానికి రాసుకోవటం, ఊళ్ళంతా రాసుకోవటం. అట్లనే తగ్గుముఖం అయింది, తగ్గింది కాదని ముత్యాలమ్మ తల్లికి ఉపయోగపడుతున్న చక్కటి పొంగల్ లేచి పొంగళ్ళతోటి ముత్యాలమ్మ పెట్టుకుంటాం. ఊరంతా బాగున్నాం కాబట్టి మనం వనభోజాలు అనేది మనం ఈ ముత్యాలమ్మ తల్లిని బయటికి ఊరిలో తోలటం, ఎల్లనంపటం అనేది ఈ జైతమ్మ తీర్నాలని పేరు పెట్టుకొని ఊరంతా కలిసి రావటం ఉంటుంది. అదే ఈ పద్ధతి ఇప్పుడు చేసాం అనుకుంటే మళ్ళీ కాలం దిగినాక ఇప్పుడు అది మాఘమాసం నెలల్లో అప్పుడు మళ్ళీ వన భోజనాలు కానీ వెళ్తారు. అంటే అప్పుడు కొత్త నీళ్ళు తాగటం, అది తాగటం, ఇది తాగటం అవుతుంది. ఇది ఇప్పటితో ఇది అయిపోయింది, మళ్ళీ కొత్త ఉగాది వెళ్ళినాక మళ్ళీ అది పడుతుంది. అప్పుడు మరి మాఘమాసం నెలలో మళ్ళీ చెట్లకి వన భోజనాలు ఇదే మోడల్గా వెళ్ళి దాన్ని సంప్రదించుకుంటాం. అప్పటి నుంచి వెనకడ చేసిన పెద్దలు చేసిన దాన్ని బట్టి ఇప్పటి వరకు అది కొంత మతి ఉన్నా లేకున్నా సంప్రదాయాన్ని పోకుండా కాపాడుకుంటూ చూస్తున్నాం. దాన్ని చేయటం అయితే మాత్రం ఇది మా గొప్పతనం అనుకుంటాం. అయితే కదా నాదొక క్వశ్చన్ అన్నమాట. అయితే మనోళ్ళు ఉగాది వెళ్ళక ముందు చేయరు, ఉగాది వెళ్ళక ముందే ఈ తీర్నాలకు అనేది వస్తారు. అసలు ఉగాది వెళ్ళినాక ఎందుకు వెళ్ళకూడదు, ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి, దీనికి కొంచెం వివరణ. ఇది పాతకాలాన్ని ఎలనంపుకోవాలి, మళ్ళా కొత్త రోజు వస్తే మళ్ళీ కొత్త పథకం మళ్ళీ కమ్మ తీసినట్టు ఉంటది కదా. అంటే ఉగాది వెళ్ళక ముందు అయితే పాత రోజు, ఉగాది వెళ్తే మళ్ళీ కొత్త రోజు. అంటే మన కోయ సాంప్రదాయం దేంట్లోనైనా ఉగాది అనేది కొత్త సంవత్సరమా? ఉగాది వెళ్ళక ముందు అయితే పాత సంవత్సరం. అయితే పెదనాన్న నాది ఇంకొక క్వశ్చన్ అన్నమాట. అయితే మనము తీర్నాలకు వస్తున్నాం కదా, తీర్నాలకు వచ్చేటప్పుడు మన తప్పులతోటి వస్తామా, లేకపోతే అంత ముందు ఉన్నాయా, లేకపోతే ఈ కాలంలో ఇట్లా మాదిగ వాళ్ళని పిలవడం ఇలాంటివి ఆ కాలంలో ఉన్నాయా? ఏ తప్పుడైనా ఓకే. ఇక ఇన్ని రోజులు మనం దేవుని నమ్ముకున్నాం, మనం మంచి అయినాం కాబట్టి సంతోషంగా దాన్ని సాగదోడటం మంచిది. కాకపోతే కుమ్మరి మేళం అనేది ఒక మేళమే కానీ, లేకపోతే డబ్బుకి కానీ, లేకపోతే బ్యాండ్ కానీ, మొత్తానికైతే ఏదైనా ఒక తప్పుడు అనేది ఉండాలి. అయితే ఇంకొక క్వశ్చన్ అన్నమాట. అయితే మనము ఇప్పుడు వస్తున్నాం కదా, ప్రత్యేకంగా ఈ తీర్నాలకు అనేది వస్తున్నాం కాబట్టి అసలు మనం ఏ దేవుని మొక్కుతాం? ప్రకృతి దైవాన్ని తీర్నాలు వచ్చేది ముత్యాలమ్మకి మొక్కు. సెకండ్ అంటే ఫస్ట్ ఊరు బుడ్డాయికి మొక్కి ముత్యాలమ్మ కాడికి వచ్చి ముత్యాలమ్మకి దాన్ని కట్టి ఇవాళకి కష్టాలు అన్నిటినీ మాకు సుఖ సంతోషం చేస్తున్నావు కాబట్టి నేను ఊరు బయటకు మళ్ళీ వెళ్ళబోతాం. ఉగాది వెళ్తే మళ్ళీ దాన్ని మళ్ళీ వస్తుంది.
చూశారు కదా మిత్రులారా, మీకు తెలియని విషయాన్ని షేర్ చేశాను కాబట్టి, వీడియో తీసి షేర్ చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి ఆర్ఎం సందీప్ ద్వారా యూట్యూబ్ ఛానల్కి. ఇలాంటి తెలియని వీడియోలు ఇంకా మరెన్నో మీ దగ్గరికి చేరుకుంటాయి. మీ దగ్గరికి చేరుకోవాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఎం సందీప్ ద్వారా యూట్యూబ్ ఛానల్.